క్రీస్తు భూమి మీదకి వచ్చింది మత వ్యాప్తి కోసం కాదు, మత స్థాపన కోసం కాదు. ఆయన మనుష్యుల మనస్సులు గూడు కట్టుకున్న చెడును నిర్మూలించాలనుకున్నాడు. ఆయన ఆ చెడును తీస్తేనే కదా మనిషి బాగుపడేది. మనిషిని మార్చాలి. మార్చగలిగేది ఏది వాక్యం. ఎంత దుర్మార్గుడినైనా కఠినుడినైనా మార్చగలిగేది వాక్యం. ఎవరి వాక్యం? యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం. మారుస్తుందా? బాగు చేస్తుందా? బాగు చేస్తుంది. ప్రతి మనిషి హృదయాన్ని మార్చేదేది వాక్యం. దాన్ని ఏమన్నాడు తెలుసా? రెండంచుల ఖడ్గం అన్నాడు. దాన్ని ఖడ్గమటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదును కలిగినదిగా ప్రాణం, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించు